గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. హాయ్, వెల్కమ్ టు ఓబ్లేష్ ఎడ్యుకేషన్. నేను మీ ఓబ్లేష్ పెద్దలపల్లి. ప్రస్తుతం వైరల్ అవుతున్నటువంటి ఉక్రెయిన్ రష్యా సంక్షోభం గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నాం. ప్రపంచంలో రెండు దేశాలు, ఉక్రెయిన్ రష్యా అన్నటువంటి ఈ రెండు దేశాలు ప్రస్తుతం యుద్ధం చేస్తూ ఉన్నాయి. ఇది 7వ రోజు యుద్ధం మొదలయ్యి. మరి రష్యా ఉక్రెయిన్ అనేటువంటి ఈ రెండు దేశాల మధ్య యుద్ధం జరగడానికి గల కారణాలేంటి? అసలు ఈ రష్యా ఉక్రెయిన్ దేశాలు ముందు మిత్ర దేశాలా లేదా శత్రు దేశాలా లేదా ఉమ్మడి దేశాలా? అసలు యుద్ధం ఎందుకు జరుగుతూ ఉంది, యుద్ధం జరగడానికి గల కారణాలు ఏంటి అనేటువంటి విషయం గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నాం. మరి రష్యా ఉక్రెయిన్ సంక్షోభం అనేటువంటి ఈ టాపిక్ గురించి మనం తెలుసుకోబోయే ముందు మొదటిగా ప్రపంచ పటం గురించి అవగాహన చేసుకోవడం ఎంతో ముఖ్యం. మరి ప్రపంచ పటాన్ని గమనిస్తే రష్యా అనేటువంటి ఈ దేశాన్ని, రష్యాకు పశ్చిమ వైపున ఉక్రెయిన్ అనేటువంటి దేశాన్ని చూస్తాం. రష్యాకు పశ్చిమ వైపున ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. సో పశ్చిమ వైపున, రష్యాకు పశ్చిమ వైపున ఉన్నటువంటి ఉక్రెయిన్ అనేటువంటి ఈ దేశం మీద రష్యా ఇప్పుడు యుద్ధం మొదలుపెట్టింది. సో యుద్ధంలో ఎవరు గెలుస్తున్నారు, ఎవరు ఓడిపోతున్నారు, ఎవరికి నష్టం జరుగుతూ ఉంది అనేటువంటి కాన్సెప్ట్ గురించి తర్వాత క్లాసులో మనం డిస్కస్ చేస్తాం. ప్రస్తుతం యుద్ధం అయితే జరుగుతూ ఉంది. ఎందుకు జరుగుతూ ఉంది, దీనికి గల కారణం ఏంటయ్యా అంటే, ఈ ఉక్రెయిన్ అనేటువంటి దేశం అమెరికా 1949 ఏర్పాటు చేసినటువంటి రాజకీయ మరియు సైనిక కూటమైనటువంటి నాటో అనగా నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అటువంటి ఈ రాజకీయ మరియు సైనిక కూటమిలో ఉక్రెయిన్ అనేది కలవకూడదు అనేది రష్యా యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్. వరల్డ్ మ్యాప్లో రష్యాని ఇక్కడ గమనిస్తే, రష్యాకు పశ్చిమ భాగంలో, అంటే వరల్డ్ మ్యాప్లో మనం ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్గా పరిగణిస్తాం కాబట్టి రష్యాకు పశ్చిమ భాగంలో ఉక్రెయిన్ అనేటువంటి దేశం ఆవరించి ఉంది. ఓకే, ఎస్, రష్యాకు పశ్చిమ భాగంలో ఉక్రెయిన్ అనేటువంటి దేశం ఆవరించి ఉంది. ఉక్రెయిన్కు పై భాగంలో బెలారస్, ఈస్టోనియా, లాత్వియా, లిథువేనియా, పోలాండ్, స్లోవేకియా, ఆస్ట్రియా, హంగేరీ, క్రొయేషియా, సెర్బియా, రొమేనియా, మోల్డోవా అనేటువంటి ఈ యూరోపియన్ కంట్రీ దేశాలు అమరి ఉన్నాయి. సో ఈ యూరోపియన్ కంట్రీ దేశాలన్నింటినీ కూడా మనం EU అని పిలుస్తాము. నథింగ్ బట్ యూరోపియన్ యూనియన్. ఈ యూరోపియన్ యూనియన్ కంట్రీస్ దేశాలు వచ్చేసి 27 ఉన్నాయి. అలాగే యుఎస్ఏని ఇక్కడ గమనిస్తాం, కెనడా, యూకే, యునైటెడ్ కింగ్డమ్. ఎస్, యుఎస్ఏ అనేది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నాటో అనేటువంటి సంస్థను ప్రారంభించారు. సో దీని గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం, మళ్ళీ దీని దగ్గరికి వస్తాం. ఎస్, మరి రష్యా ఉక్రెయిన్ సంక్షోభం గురించి మాట్లాడే ముందు అసలు ఈ రష్యా ఉక్రెయిన్ అనేటువంటి దేశాలు మొట్టమొదటిగా, అంటే ముందు మిత్ర దేశాలుగా ఉన్నాయా, శత్రు దేశాలుగా ఉన్నాయా, ఉమ్మడి దేశాలుగా ఉన్నాయా అనేటువంటి కాన్సెప్ట్ను గమనిస్తే ముందు అవి ఉమ్మడి దేశాలుగా ఉండటం జరిగింది. ఈ రష్యా ఉక్రెయిన్ అనేటువంటి రెండు దేశాలు ఉమ్మడి దేశాలుగా ఎక్కడ ఉన్నాయంటే, ఎస్, సోవియట్ యూనియన్ అనేటువంటి రాజ్యంలో ఉండటం జరిగింది. ఎస్, ఈ సోవియట్ యూనియన్నే USSR అని పిలుస్తాం. USSR అంటే అబ్రివేషన్ యూనియన్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్. యూనియన్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ అనేటువంటి సోవియట్ యూనియన్ అనేటువంటి ఈ రాజ్యంలో ఈ రష్యా ఉక్రెయిన్ దేశాలు ముందు ఉండటం జరిగింది. సో ఈ సోవియట్ యూనియన్ అనేది రాజ్యాంగబద్ధమైనటువంటి రాజ్యం. 1922 నుంచి 1991 వరకు ఈ సోవియట్ యూనియన్ అనేటువంటి రాజ్యం వెళ్ళటం జరిగింది. సో ఈ సోవియట్ యూనియన్ అనేటువంటిది, ఈ రాజ్యము అంటే మ్యాక్సిమం 15 దేశాలతో కూడినటువంటి రాజ్యాంగబద్ధమైన రాజ్యం. 1922 నుంచి 1991 వరకు పరిపాలించింది ఈ సోవియట్ యూనియన్. ఇందులో అనేక మంది రాజులు పరిపాలించారు, రాజ్యమేలారు. వాటి గురించి మనకి ఇక్కడ అనవసరం. మరి సోవియట్ యూనియన్ అనేటువంటి ఈ రాజ్యాంగబద్ధమైనటువంటి రాజ్యం 1991లో రద్దు కావడం జరిగింది. దీనినే ఫాల్ ఆఫ్
సోవియట్ యూనియన్ అనే పేరుతో పిలుస్తాం. మరి 1991లో ఈ సోవియట్ యూనియన్ అనేటువంటి ఈ రాజ్యాంగబద్ధమైనటువంటి రాజ్యం మొక్కలవడం వలన లేదా రద్దు కావటం వలన ఏర్పడినటువంటి రాజ్యాలే రష్యా, ఉక్రెయిన్. ఎస్, ఇంతకుముందు ఇవి ఈ సోవియట్ యూనియన్లో రిపబ్లిక్ స్టేట్స్గా ఉన్నాయి. రిపబ్లిక్ స్టేట్స్గా ఉండి ఎప్పుడైతే 1991లో ఈ సోవియట్ యూనియన్ రద్దు కావడం జరిగిందో రష్యా, ఉక్రెయిన్ అనేటువంటి స్వతంత్ర దేశాలుగా ఆవిర్భవించడం జరిగింది. ఓకే, క్లియర్, రైట్. మరి ఈ సోవియట్ యూనియన్ అనేది 1991లో ఎప్పుడైతే రద్దు కాబడిందో అప్పుడు 12 దేశాలు స్వతంత్ర దేశాలుగా పరిగణించడం జరిగింది. సో 12 దేశాలు స్వతంత్ర దేశాలుగా ఏర్పడటం జరిగింది. ఈ 12 దేశాలను ఒకసారి గమనిస్తే కజకిస్తాన్, కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్, తుర్క్మెనిస్తాన్, అజర్బైజాన్, ఆర్మీనియా, జార్జియా, మోల్డోవా, రష్యా, ఉక్రెయిన్, బెలారస్ ఈ 12 దేశాలు సోవియట్ యూనియన్ రద్దు కావడం వలన 1991 సంవత్సరంలో 1991లో రద్దు కావడం వలన ఈ 12 దేశాలు ఏర్పడటం జరిగింది. క్వశ్చన్ చాలా క్లియర్గా అడుగుతాడు. 1991లో సోవియట్ యూనియన్ రద్దు కావడం వలన ఏర్పడిన స్వతంత్ర దేశాలలో లేనిది కింది వాణిలో అంటాడు. సో మనకు ఈ 12 దేశాలు గుర్తుపెట్టుకోవాలి. సో ఈ 12 దేశాలను ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేటువంటి కాన్సెప్ట్లో మనం చాలా సింపుల్గా, ఈజీగా మనం ఒక చిన్న కోడ్ను రూపొందించడం జరిగింది. సో ఈ కోడ్ రూపంలో మనం చాలా సింపుల్గా గుర్తుపెట్టుకుంటాం ఒక చిన్న సెంటెన్స్ రూపంలో. క్లియర్గా చూడండి, ఇక్కడ చూడండి. కాకి ఉతతు ఆ జామో, జామో తింటాం కదా, జామో అనగానే రష్యా ఉబ్బిపోయిందంట. కాకి ఉతతు అనేది మామూలుగా పక్షులు ఉతతు అంటూ ఉంటాయి. ఎస్, కాకి ఉతతు ఆ జామో అనగానే రష్యా దేశం ఉబ్బిపోయిందంట. ఈ చిన్న వాక్యంలో ఈ 12 దేశాలను గుర్తుపెట్టుకోవచ్చు. కా అంటే కజకిస్తాన్, కి అంటే కిర్గిస్తాన్, ఊ అంటే ఉజ్బెకిస్తాన్, తా అంటే తజికిస్తాన్, టూ మీన్స్ తుర్క్మెనిస్తాన్, ఆ మీన్స్ అజర్బైజాన్, ఆ మీన్స్ ఆర్మీనియా, జా మీన్స్ జార్జియా, మో మీన్స్ మోల్డోవా, రష్యా, ఉక్రెయిన్, ఊ మీన్స్ ఉక్రెయిన్, బే మీన్స్ బెలారస్. సో ఈ విధంగా ఈ 12 దేశాలు 1991లో యూరోపియన్ యూనియన్ రాజ్యం మొక్కలవడం వల్ల లేదా రద్దు కావడం వలన ఏర్పడటం జరిగింది. సో ఈ 12 దేశాలను గుర్తుపెట్టుదాని కోడ్ మనకు కాకి ఒతతు ఆ జామో అనగానే రష్యా ఉబ్బిపోయిందని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఎస్, మరి ఇది సోవియట్ యూనియన్ గురించి. మరి ఈ క్లాసులో మనం ప్రధానంగా సోవియట్ యూనియన్, రష్యాకు ఉక్రెయిన్ ఎందుకు కీలకమనే అంశం, విభేదాలు ఎప్పటి నుంచి అంటే రష్యాకు ఉక్రెయిన్కు విభేదాలు ఎప్పటి నుంచి వచ్చాయి, యుద్ధం జరగడానికి గల కారణాలు ఏంటి, అసలు రష్యాకు ఉక్రెయిన్కు యుద్ధం ఎందుకు జరుగుతూ ఉంది, పుతిన్ వ్యూహం ఏంటి, అంటే ఈ రష్యా అధ్యక్షుడు అయినటువంటి వ్లాదిమిర్ పుతిన్ యొక్క వ్యూహం ఏంటి ఈ ఉక్రెయిన్ మీద అనేటువంటి కాన్సెప్ట్ గురించి క్లియర్గా డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాం. మొట్టమొదటిగా యుఎస్ఆర్ గురించి తెలుసుకున్నాం. యుఎస్ఎస్ఆర్, యూనియన్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్. సో ఇది 1922 నుంచి 1991 వరకు రాజ్యం వెళ్ళడం జరిగింది. అయితే 1991లో రద్దు కావడం జరిగింది. ఏది ఈ యుఎస్ఎస్ఆర్ అనేది ఎప్పుడు రద్దు అయిందంటే 1991లో రద్దు కావడం జరిగింది. 1991లో రద్దు కాగానే 12 దేశాలు స్వతంత్ర దేశాలుగా ఆవిర్భవించడం జరిగింది. ఆ 12 దేశాల్లోనే రష్యా, ఉక్రెయిన్ ఉండటం జరిగింది. క్లియరా? దీనికి కోడ్ మనకు కాకి ఉతతో ఆ జామో అనగానే రష్యా ఉబ్బిపోయిందని గుర్తుపెట్టుకోండి. ఓకే, క్లియర్, రైట్. మరి రష్యాకు ఉక్రెయిన్కు యుద్ధం ఎందుకు జరిగింది అని గమనిస్తే, రష్యాకు ఉక్రెయిన్కు యుద్ధం ఎందుకు జరిగింది, ఎందుకు జరుగుతూ ఉంది అనేటువంటి కారణాలను విశ్లేషిస్తే ప్రధానంగా 1812లో నెపోలియన్ దండయాత్ర చేశాడు. దేని మీద అంటే రష్యా మీద. 1812వ సంవత్సరంలో నెపోలియన్ దండయాత్ర చేసినప్పుడు ఈ ఉక్రెయిన్ అనేటువంటి రాజ్యం రష్యాకు ఒక బఫర్ జోన్లా ఉపయోగపడటం జరిగింది. బఫర్ జోన్ అంటే ఒక ముఖ్యమైనటువంటి
దానికి ఆవశ్యకమైనటువంటి అంటే రష్యా ఇటు సైడ్ అమరి ఉంటే రష్యాకు పశ్చిమ భాగంలో ఉంది ఉక్రెయిన్. కాబట్టి ఈ 1812లో నెపోలియన్ దండయాత్ర చేయగానే అప్పుడు ఆ సమయంలో ఉక్రెయిన్ అనేది రష్యాకు ఒక బఫర్ జోన్గా వ్యవహరించడం జరిగింది. అప్పుడే రష్యాకు ఉక్రెయిన్ మీద ఒక ప్రత్యేకమైనటువంటి పాజిటివిటీ ఏర్పడింది. సో ఇది బఫర్ జోన్ కాబట్టి దీనిని వదులుకునే దానికి రష్యా అనేది సాహసం చేయలేదు. మరి రెండవ ప్రపంచ యుద్ధంలో అడ్డుకట్టగా నిలిచింది ఉక్రెయిన్. ఎవరికి? రష్యా అనేటువంటి దేశానికి. సో ఎలా అంటే రెండవ ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1939 నుంచి 1945కు. మొదటి ప్రపంచ యుద్ధం అయితే 1914 నుంచి 1918 వరకు. సరే, మరి రెండవ ప్రపంచ యుద్ధంలో ఈ ఉక్రెయిన్ అనేది రష్యాకు ఒక అడ్డుకట్టలా నిలిచింది. ఎలా అంటే రష్యా దేశం ఇలా ఉంటే రష్యా దేశానికి పశ్చిమాన ఉక్రెయిన్ దేశం ఉంది. సో రష్యా మీదకి రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీ, జపాన్ లాంటి దేశాలు దండెత్తినప్పుడు ఎలా? రష్యా యొక్క పశ్చిమ భాగంలో. సో రష్యా యొక్క పశ్చిమ భాగంలో రష్యా మీదకి అప్పటి ఆపోజిట్ దేశాలు అయినటువంటి జర్మనీ, జపాన్లు దండెత్తి వస్తే ఎక్కడి నుంచి రావాలి? రష్యాలోకి రావాలంటే ఖచ్చితంగా ఉక్రెయిన్లో నుంచి రావాలి. సో ఉక్రెయిన్ అడ్డు పెట్టుకొని రష్యా ఆ టైంలో చాలా లబ్ధి పొందడం జరిగింది. కాబట్టి రెండవ ప్రపంచ యుద్ధంలో ఈ ఉక్రెయిన్ అనేది రష్యాకు అడ్డుకట్టగా ఉంది కాబట్టి రష్యాకు ఉక్రెయిన్ చాలా కీలకం అని చెప్పాలి. ఎస్, అదేవిధంగా 1812లో నెపోలియన్ దండయాత్ర చేసినప్పుడు కూడా ఈ ఉక్రెయిన్ అనేది రష్యాకు ఒక బఫర్ జోన్, ముఖ్యమైన ఆవశ్యకమైనటువంటి దేశంగా అవతరించింది కాబట్టి రష్యాకు ఉక్రెయిన్ చాలా కీలకం అని చెప్తాం. ఎస్, మరి మూడవది చారిత్రక, మత, సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయి ఉక్రెయిన్తో రష్యాకు. ఎలా అంటే ఈ రష్యా, ఉక్రెయిన్ ఒకప్పటి సోవియట్ యూనియన్ నుంచి ఏర్పడినవే కాబట్టి ఈ రష్యా యొక్క ప్రజల మానసిక, శారీరక స్థితిగతులు, వారి యొక్క అలవాట్లు, వారి యొక్క పద్ధతులు, వారి యొక్క సాంస్కృతిక జీవన విధానం, రష్యా ప్రజల యొక్క సాంస్కృతిక జీవన విధానం ఉక్రెయిన్ ప్రజలకు చాలా దగ్గర పోలికలు ఉంటాయి. కాబట్టి చారిత్రక, మత, సాంస్కృతిక సంబంధాలు అన్నింటిలో కూడా రష్యాకు ఉక్రెయిన్కు మధ్య చాలా చాలా దగ్గరగా సంబంధాలు ఉంటాయి. కాబట్టి రష్యాకు ఉక్రెయిన్ చాలా కీలకం అని చెప్పాలి. అదేవిధంగా రష్యాకు ఉక్రెయిన్ గుండె లాంటిది. ఎలా అంటే రష్యా అనేటువంటి ఈ దేశానికి ఉక్రెయిన్ పశ్చిమ భాగంలో ఉంటే పశ్చిమ భాగంలో ఉన్నటువంటి ఈ ఉక్రెయిన్ దేశం రష్యాకు ఎందుకు గుండె లాంటిదంటే ఈ శత్రు దేశాలు ఎటు నుంచి రావాలన్నా కూడా ఉక్రెయిన్ మీద రావాల్సిందే. అట్ ది సేమ్ టైం ఉక్రెయిన్ భాగాన ఉన్నటువంటి ఉక్రెయిన్ కింది భాగంలో ఉన్నటువంటి బ్లాక్ సీ లేదా నల్ల సముద్రం అనేటువంటి ఒక సముద్రం ఉంది. ఈ నల్ల సముద్రంలో క్రిమియా, డొనెస్క్, లుహాన్స్క్ అనేటువంటి 3 చిన్న దేశాలు అమరి ఉన్నాయి ఈ ఉక్రెయిన్ కింది భాగంలో. సో ఇక్కడ రష్యా ప్రజలు కానీ రష్యా కానీ వాణిజ్య సంబంధమైన లేదా ముడి చమురు ఇలాంటి వర్తక వ్యాపారాలను ప్రదర్శించాలి, ఈ మధ్య దేశాలకు వెళ్ళాలి అంటే రష్యా ఎక్కడి నుంచి వెళ్ళాలండి? నల్ల సముద్రం మీదనే వెళ్ళాలి. సో నల్ల సముద్రం మీదనే ఈ మధ్య దేశాలలోకి ఈ నల్ల సముద్రం మీదుగా వెళ్ళాలి. కాబట్టి ఖచ్చితంగా ఉక్రెయిన్ను రష్యా స్వాధీనం చేసుకుంటే లేదా ఉక్రెయిన్ రష్యా ఆధీనంలో ఉంటే ఖచ్చితంగా రష్యాకు ఉపయోగపడుతుంది అనేది రష్యా పాయింట్ ఆఫ్ వ్యూ. కాబట్టి రష్యాకు ఉక్రెయిన్ అనేది ఒక గుండె లాంటిది అని చెప్పచ్చు. సో ఈ అన్ని అంశాలను ఆధారంగా చేసుకొని రష్యాకు ఉక్రెయిన్ చాలా కీలకం అని చెప్పేసి చెప్పచ్చు. ఇటువంటి ఆధారాలు ఉన్నాయి కాబట్టి, ఇటువంటి ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఉక్రెయిన్ను వదులుకోవటం లేదు రష్యా. వదులుకోకనే ఉక్రెయిన్ రష్యా చెప్పినటువంటి అంశాన్ని, ఏదైతే నాటోలో చేరొద్దు అని చెప్పినటువంటి అంశాన్ని ఉక్రెయిన్ వినకపోగా రష్యాకు ఆపోజిట్గా వ్యవహారాలు చేస్తుంది. కాబట్టి ఈ రష్యా అనేది ఉక్రెయిన్ మీద దండయాత్ర లేదా యుద్ధం మొదలు పెట్టడం జరిగింది. అదేవిధంగా రష్యాకు ఉక్రెయిన్ సెక్యూరిటీ జోన్గా కూడా వ్యవహరిస్తుంది. సో సెక్యూరిటీ జోన్ అని ఎలా చెప్పచ్చు అంటే రష్యా రాజధాని అయినటువంటి మాస్కో ఉక్రెయిన్కు 1600 కిలోమీటర్ల దూరంలో ఉంది. సో 1600 కిలోమీటర్ల దూరంలో రష్యా రాజధాని అయినటువంటి మాస్కోకి 1600 కిలోమీటర్ల దూరంలో ఉక్రెయిన్ ఉంటే, ఇప్పుడు ఉక్రెయిన్ అనేది నాటో సంస్థలో కలిస్తే, సో ఈ యూరోపియన్ యూనియన్ దేశాల కలయిక అయినటువంటి నాటోలో కలిస్తే
సో ఈ ఉక్రెయిన్ రాజ్యం పూర్తిగా వారి పక్షాన ఉండిపోతుంది. సో నెక్స్ట్ ఫ్యూచర్లో ఏమైనా రాజకీయ కానీ లేదా సైనిక లేదా ఎటువంటి అవరోధాలు వచ్చినా కూడా ఉక్రెయిన్ అనేది వీళ్ళకు అండగా లేకపోతే, ఇక్కడ రక్షణగా లేకపోతే డైరెక్ట్గా శత్రు దేశాలన్నీ ఉక్రెయిన్లో ఉండి రష్యా మీద దాడి చేసే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి రష్యాకు ఉక్రెయిన్ అనేది ఒక సెక్యూరిటీ జోన్గా ఉంది. సో ఇటువంటి ఈ కారణాలన్నీ ఉండటం వలన ఉక్రెయిన్ అనేది రష్యాకు చాలా చాలా కీలకంగా మారింది కాబట్టి ఎలాగైనా ఉక్రెయిన్ని వదులుకోకూడదు అనేటువంటి కాన్సెప్ట్లో రష్యా ఉక్రెయిన్ మీద దాడి చేస్తూ ఉంది, యుద్ధం జరుగుతూ ఉంది ప్రజెంట్ కూడా. మరి విభేదాలు ఎందుకు వచ్చినాయి, అసలు ఎప్పటి నుంచి వచ్చినాయి విభేదాలు అనేటువంటిది గమనిస్తే, అంటే అసలు రష్యాకు ఉక్రెయిన్కు విభేదాలు ఎక్కడి నుంచి వచ్చినాయి గమనిస్తే, రష్యాకు ఉక్రెయిన్కు మొదటగా విభేదాలు ఎప్పటి నుంచి వచ్చాయంటే 2014 సంవత్సరంలోనే, ఎప్పటి నుంచి అండి 2014 సంవత్సరంలోనే ఉక్రెయిన్ యొక్క కింది భాగంలో ఉన్నటువంటి నల్ల సముద్ర ప్రాంతంలో ఉన్నటువంటి క్రిమియా అనేటువంటి దేశాన్ని రష్యా అనేటువంటి దేశం ఆక్రమించుకోవడం జరిగింది. ఏ సంవత్సరంలో 2014 సంవత్సరంలోని ఉక్రెయిన్ భూభాగంలో ఉన్నటువంటి క్రిమియా అనేటువంటి ప్రాంతాన్ని రష్యా ఆక్రమించుకోవడం జరిగింది. అప్పటి నుంచే విభేదాలు మొదలైనవి ఉక్రెయిన్కు రష్యాకు. సో ఈ విధంగా క్రిమియాను ఆక్రమించుకోవడం వలన క్రిమియాకు దగ్గరగా ఉన్నటువంటి ఉక్రెయిన్ దేశాలైనటువంటి లుహాన్స్క్, డొనెస్క్ను కూడా రీసెంట్గా స్వతంత్ర దేశాలుగా పరిగణింపజేసింది రష్యా. కాబట్టి క్రిమియాను ఎలాగో ఆక్రమించుకున్నది కాబట్టి లుహాన్స్క్, డొనెస్క్ను కూడా ఆక్రమించుకుంటుంది, అప్పుడు మాకు ఉనికి ఉండదు అని ఉక్రెయిన్ భయం. కాబట్టి రష్యా అనేది క్రిమియాను ఆల్రెడీ ఆక్రమించింది, లుహాన్స్, డొనెస్క్ను కూడా ఆక్రమించి నల్ల సముద్రం మీద పట్టు సాధించి మాకు మనుగడ లేకుండా చేస్తుందనేది ఉక్రెయిన్ భయం. కాబట్టి విభేదాలు 2014 సంవత్సరం నుంచే వచ్చాయి అని చెప్పేసి మనం ఇక్కడ క్లియర్ కట్గా చెప్పచ్చు. మరి రష్యాకు అమెరికాకు విభేదాలు ఎప్పటి నుంచి వచ్చినాయి, ఒకసారి గతంలోకి వెళ్తే 2వ ప్రపంచ యుద్ధం గురించి గమనిస్తే, 2వ ప్రపంచ యుద్ధంలో రష్యా, అమెరికా, బ్రిటన్, అప్పుడు రష్యాని ఏమని పిలుస్తాం, సోవియట్ యూనియన్ అని పిలిచేవాళ్ళం. సో సోవియట్ యూనియన్, యుఎస్ఏ, అమెరికా, బ్రిటన్ అంటే ఈ 3 దేశాలను మిత్రపక్షాలుగా పిలుస్తాం. ఈ మిత్ర దేశాలు జపాన్, జర్మనీ లాంటి దేశాలతో పోరాడి గెలవటం జరిగింది 2వ ప్రపంచ యుద్ధాన్ని. ఎప్పుడు జరిగింది అంటే 1939 నుంచి 1945 మధ్యలో జరిగింది 2వ ప్రపంచ యుద్ధం. ఈ 2వ ప్రపంచ యుద్ధం ఫలితంగానే మనకు ఏం ఏర్పడిందంటే యుఎన్ఓ, ఐక్యరాజ్య సమితి ఏర్పడటం కూడా జరిగింది. సో అది తర్వాత అవుట్ ఆఫ్ టాపిక్ అనమాట, తర్వాత డిస్కస్ చేద్దాం యుఎన్ఓ గురించి. మరి రెండవ ప్రపంచ యుద్ధం అయినటువంటి సెకండ్ వరల్డ్ వార్లోనే ఈ మిత్రపక్షాలైనటువంటి అమెరికా, రష్యాలు పోరాడి జపాన్ను, జర్మనీని ఓడించడం జరిగింది. ఈ 2వ ప్రపంచ యుద్ధంలోనే అమెరికా జపాన్ మీద నాగసాకి, హిరోషిమా మీద పట్టణాల మీద అణుబాంబులు వేసి ధ్వంసం చేయడం జరిగింది మనందరికీ తెలుసు. సో 2వ ప్రపంచ యుద్ధ సమయంలో సోవియట్ యూనియన్ మరియు అమెరికా లాంటి దేశాలు గెలిచిన అనంతరం ఈ అమెరికా మరియు రష్యా ఈ 2 దేశాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం మొదలు కావటం జరిగింది. అంటే ప్రచ్ఛన్న విరోధం మొదలైంది. 2వ ప్రపంచ యుద్ధంలో 2 మిత్రపక్షాలుగా ఉండి గెలిచినాయి, ఓకే. కానీ తర్వాత అంటే 1945 నుంచి ఈ రష్యా, అమెరికా దేశాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతూనే ఉంది. సో ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతూ విభేదాలు వస్తూ 2 డి అంటే డి అనే విధంగా ఉంటూ చివరికి ఎప్పుడు ఈ ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిందంటే 1991లో ఇక్కడ సోవియట్ యూనియన్ రద్దయింది కదా. ఆ సోవియట్ యూనియన్ రద్దయి రష్యా అనేటువంటిది స్వతంత్ర దేశంగా ఎప్పుడైతే ఆవిర్భవించిందో అప్పుడు ఈ అమెరికాకు, రష్యాకు మధ్య ఈ ప్రచ్ఛన్న యుద్ధం అనేది ఒక రకంగా ముగిసిందనే చెప్పాలి. తర్వాత కూడా అమెరికా తన యొక్క గ్రిప్ పెంచుకోవడం కోసం ఇతర దేశాలన్నింటినీ గుప్పెట్లో పెట్టుకోవడం, అదేవిధంగా రష్యాను కూడా గుప్పెట్లో పెట్టుకోవాలి అని ఆలోచించడం వల్లనే పరోక్షంగా అమెరికా అనేది ఈ రష్యా ఉక్రెయిన్ సంక్షోభానికి కారణమైందని చెప్పొచ్చు. అందుకే ఈ యుద్ధం మొదలు కాకముందు అంటే గత వారం ముందు అమెరికా అధ్యక్షుడు అయినటువంటి బైడెన్ గారు రష్యాని హెచ్చరించడం జరిగింది. మీరు ఉక్రెయిన్ మీదకి వెళ్తారేమో, వెళ్ళొద్దు, ఉక్రెయిన్ మీదకి వెళితే
మీకు అనేక విధమైనటువంటి ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయో మొత్తం అన్నింటిని రద్దు చేస్తాం, జాగ్రత్త, ఉక్రెయిన్ మీదకి మీరు దండెత్తి వెళ్ళొద్దు, యుద్ధం చేయొద్దని పరోక్షంగా హెచ్చరించడం జరిగింది. ఎవరు? అమెరికా అధ్యక్షుడు బైడెన్ గారు. ఎందుకు అని అంటే అనేక దేశాల మీద, అంటే యూరోపియన్ యూనియన్ దేశాల మీద, నాటో దేశాల మీద, అనేక ఇతర దేశాల మీద అమెరికా పట్టు సాధించింది, గుప్పెట్లో పెట్టుకుని ఉంది. అదేవిధంగా రష్యాను కూడా గుప్పెట్లో పెట్టుకోవాలి అనేటువంటి కాన్సెప్ట్ తోటి ఈ ఉక్రెయిన్ ఎప్పుడైతే నాటోలో స్వాధీనం చేసుకుంటామో, నాటోలోకి తీసుకుంటామో అప్పుడు రష్యా యొక్క మనుగడ తగ్గిపోతుంది, రష్యాను గుప్పెట్లో పెట్టుకోవచ్చు అనేది అమెరికా యొక్క స్ట్రాటజీ. అందుకనే బైడెన్ గారు యుద్ధం జరగక ముందు నుంచి కూడా ఈ రష్యా ఉక్రెయిన్ సంక్షోభంలో ప్రముఖ పాత్ర వహిస్తూ వచ్చారు, కరెంట్ అఫైర్స్లో నిలుస్తూ వచ్చారు. మరి ఇది విభేదాలు రావడానికి గల కారణం. నెక్స్ట్, యుద్ధం జరగడానికి గల ప్రధాన కారణాలు ఏంటి? అసలు మెయిన్ టాపిక్లోకి వస్తే యుద్ధం జరగడానికి ప్రధాన కారణాలు ఇక్కడ స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ గురించి గమనించాలి. స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. సో అమెరికా లాంటి అగ్రదేశం, అసలు ఎందుకు అమెరికా అగ్రదేశంగా మెలుగుతూ ఉందంటే రక్షణ రంగంలో కానీ, వాణిజ్య రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ అనేక దేశాలను గుప్పెట్లో పెట్టుకొని అమెరికా ఏం చెప్పినా కూడా ఆ దేశాలన్నీ చేసే విధంగా చేసుకుంది కాబట్టి అమెరికా అగ్రరాజ్యంగా మెలుగుతూ ఉంది. సో అమెరికా అనేది స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ని ఉపయోగిస్తూ అనేక రాజ్యాలన్నిటిని, అంటే యూరోపియన్ యూనియన్ రాజ్యాలను, నెక్స్ట్ నాటో రాజ్యాలను, అదేవిధంగా యూరప్ కంట్రీలోని దేశాలన్నింటినీ కూడా, అనేక ఖండాల్లో ఉన్న దేశాలన్నింటినీ కూడా గుప్పెట్లో పెట్టుకొని తన యొక్క స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ని ఉపయోగిస్తూ ఉంది. ఇది రష్యాకు నచ్చటం లేదు. ఎప్పుడు మమ్మల్ని కూడా దాడి చేస్తారో, మమ్మల్ని కూడా గుప్పెట్లో పెట్టుకుంటారనేటువంటి ఆలోచన రష్యాకు ఉంది కాబట్టి అమెరికా స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ని తగ్గించాలనేది రష్యా ఒపీనియన్. కానీ అమెరికా తన యొక్క ప్రాబల్యాన్ని పెంచుకుంటూ అగ్రదేశంగా మెలుగుతూ ఉంది. కానీ ఇక్కడ రష్యా యొక్క స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఏంటయ్యా అంటే, రష్యా అన్నది ఒకప్పటి సోవియట్ యూనియన్లో ఉండి 1991 సోవియట్ యూనియన్ రద్దు తర్వాత ఎప్పుడైతే స్వతంత్ర దేశంగా ఆవిర్భవించిందో, సోవియట్ యూనియన్ నుంచి విడిపోయి స్వతంత్ర రాజ్యాలుగా ఏర్పడినటువంటి ఈ ఉక్రెయిన్, బెలారస్, ఈస్టోనియా, లాత్వియా, లిథువేనియా, పోలాండ్, స్లోవేకియా, హంగేరీ, రొమేనియా మొదలగు ఈ దేశాలన్నింటినీ కూడా తన గుప్పెట్లో పెట్టుకోవాలనేది రష్యా యొక్క స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. తన గుప్పెట్లో పెట్టుకుంటే అమెరికా లాంటి అగ్రదేశం లేదా యూరోపియన్ యూనియన్ దేశాలన్నీ తన మీదకి దాడి చేసినా కూడా మేమంతా కలిసికట్టుగా పోరాడవచ్చు. అందుకనే ఉక్రెయిన్ ఎప్పటికీ మా యొక్క అధీనంలోనే ఉండాలనేది రష్యా యొక్క ఇన్ఫ్లుయెన్స్. సో ఈ రెండు ఇన్ఫ్లుయెన్స్ల వల్ల, అమెరికా యొక్క ఇన్ఫ్లుయెన్స్, రష్యా యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల యుద్ధం రావడానికి ప్రధాన కారణం ఉండింది అని చెప్పేసి క్లియర్గా చెప్పచ్చు. కాబట్టి యుద్ధం జరగడానికి గల ప్రధాన కారణం ఏంటంటే రష్యా తన యొక్క స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ని ఉపయోగిస్తూ యూరోపియన్ యూనియన్ ద్వారా విడిపోయినటువంటి ఉక్రెయిన్ లాంటి యూరోపియన్ యూనియన్ దేశాలన్నీ తన గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తూ, అదేవిధంగా క్రిమియాను ఆల్రెడీ ఆక్రమించుకున్నది, లుహాన్స్క్, డొనెస్క్ను కూడా తన గుప్పెట్లోకి తీసుకోవాలని రష్యా ఆలోచించడం, అదేవిధంగా ఒక పక్క అమెరికా కూడా తన స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ను ఉపయోగించి ఈ ఉక్రెయిన్ను నాటోలో తీసుకొని రష్యాకు చెక్ పెట్టాలని ఆలోచించడం, ఈ రెండు కారణాల వలన ఈ రష్యా ఉక్రెయిన్ సంక్షోభం జరుగుతూ ఉంది, మొదలైందని చెప్పచ్చు. ఇదే ప్రధానమైన కారణం. అయితే ఈ అమెరికా అండ చూసుకొని ఉక్రెయిన్ నాటోలో చేరితే, నాటోలో ఉన్నటువంటి 30 దేశాలు, ప్రస్తుతం నాటోలో 30 దేశాలు ఉన్నాయి, యూరోపియన్ యూనియన్లో 27 దేశాలు ఉన్నాయి. సో ఉక్రెయిన్ అనేది ఎప్పుడైతే నాటోలో చేరితే మాకు అమెరికా సపోర్ట్ ఉంటుంది, యూరోపియన్ యూనియన్ దేశాల సపోర్ట్ ఉంది, యూరప్ ఖండంలోని ఈ దేశాల సపోర్ట్ ఉంటుంది, రష్యా మమ్మల్ని ఏం చేయలేదనే కాన్సెప్ట్లో ఉక్రెయిన్ నాటోలో చేరడానికి అంగీకరించింది. ఇది రష్యాకు ఇష్టం లేక మా మనుగడ దెబ్బతింటుంది, మా మిత్ర దేశాలు కదా, మా నుంచి విడిపోయిన దేశాలు కదా, ఇవి మాకు ఉండాలి. ఎందుకంటే చూడండి, ఉక్రెయిన్ రష్యాకు ఎంత కీలకమో ఇక్కడ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. కాబట్టి ఉక్రెయిన్ నాటోలో చేరితే మాకు నష్టం జరుగుతుంది, మాకు మనుగడ ఉండదు అనేటువంటి కాన్సెప్ట్లో రష్యా ఆలోచిస్తుంది. కాబట్టి యుద్ధం జరగడానికి గల ప్రధాన కారణం దీన్ని చెప్పచ్చు. సో అమెరికా కూడా ఒక ప్రధాన కారణమే, యూరోపియన్ యూనియన్ కూడా ప్రధాన కారణమే రష్యా ఉక్రెయిన్ సంక్షోభం జరగడానికి.
సో ఉక్రెయిన్ అనేది ఎందుకంటే ఎవరైనా కూడా తమ యొక్క మనుగడ బాగుండాలి, తన యొక్క లైఫ్ బాగుండాలని కోరుకుంటారు. కాబట్టి ఉక్రెయిన్ కూడా మా యొక్క రాజ్యము అగ్రరాజ్యం అంటే గొప్పగా అభివృద్ధి చెందాలంటే నాటోలో చేరితే ఆ దేశాలన్నీ కూడా మాకు తోడుగా ఉంటాయి. కాబట్టి రష్యా మమ్మల్ని ఏం చేయలేదనేటువంటి కాన్సెప్ట్లో ఉక్రెయిన్ ఆలోచిస్తుంది. కాబట్టి ఉక్రెయిన్ అక్కడ పోవడానికి సిద్ధంగా ఉంది. కానీ రష్యా మాత్రం అందుకు సస్యమిరా ఉంటుంది. దీన్ని ప్రధానమైనటువంటి యుద్ధం జరగడానికి గల కారణంగా చెప్పవచ్చు. తర్వాత రష్యా అధ్యక్షుడైనటువంటి పుతిన్ వ్యూహం గురించి ఆలోచించే ముందు ఉక్రెయిన్ రష్యా సంక్షోభానికి ప్రధాన కారణమైనటువంటి నాటో గురించి డిస్కస్ చేద్దాం. నాటో అనేటువంటి ఇది రాజకీయ సైనిక కూటమి. రాజకీయ సైనిక కూటమి. ఎస్, 1940స్లో యూరోపియన్ యూనియన్ కంట్రీలు చేస్తున్నటువంటి ప్రభావాల వల్ల ఏర్పడినటువంటిదే ఈ నాటో. సో అమెరికా ప్రాబల్యంతో 1949లో డిసెంబర్లో ఆర్థిక లావాదేవీలను పెంపొందించుకోవడం కోసం మరియు రాజకీయ ప్రాబల్యాన్ని పెంపొందించుకోవడం కోసం అమెరికా ప్రాధాన్యంతో యూరోపియన్ యూనియన్ కంట్రీలు స్థాపించినటువంటి రాజకీయ సైనిక కూటమే ఈ నాటో అనేది. ఇది ఎక్కడ ఏర్పడిందంటే అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఏర్పడింది. వాషింగ్టన్ డీసీలో 1949 డిసెంబర్లో ఏర్పడింది. ఇది ఒక రాజకీయ మరియు సైనిక కూటమి. సో ఈ నాటోలో ప్రస్తుతం ఎన్ని దేశాలు ఉన్నాయంటే 30 దేశాలు ఉన్నాయి. సో ఈ నాటోలో ఉన్నటువంటి 30 దేశాల మీదకి ఏదైనా దేశం దండెత్తి వస్తే ఈ 30 దేశాలు కలిసి ఆ దేశాన్ని కాపాడుకోగలుగుతాయి. సో ఇటువంటి కాన్సెప్ట్ కలిగినటువంటి నాటోలో ఉక్రెయిన్ చేరాలని చెప్పేసి అనుకోగా అది రష్యాకు రుచించగా ఈ యుద్ధం జరగడానికి కారణమైంది. అదేవిధంగా ఇక్కడ యుయుఎన్ గురించి ఒకసారి చూద్దాం. ఈయు అంటే యూరోపియన్ యూనియన్. యూరోపియన్ యూనియన్లో ప్రస్తుత సభ్య దేశాల సంఖ్య 27. ఈ 27 దేశాలు యూరోపియన్ యూనియన్లో ప్రజెంట్ ఉన్నాయి. సో యూరోపియన్ యూనియన్లో ఉన్నటువంటి 27 దేశాల యొక్క ప్రయోజనాలు ఎలా ఉంటాయంటే ఈ 27 దేశాలలోని ఏ ఇతర దేశమైనా కూడా యూరోపియన్ యూనియన్ కంట్రీలోకి వెళ్ళాలి అంటే వీసా అవసరం లేదు, పాస్పోర్ట్ అవసరం లేదు. అదేవిధంగా రవాణా ఛార్జీలు, రవాణా సౌకర్యాలు పెంపొందించుకోవడం కోసం ఎటువంటి రవాణా సరుకు చేసినా కూడా ట్యాక్స్లు అనేటివి ఉండవు. సో ఈ యూరోపియన్ యూనియన్ దేశాలలో ఉన్నటువంటి 27 కంట్రీస్కి అతి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఆ దేశాల్లో అభివృద్ధి చెందడం జరుగుతుంది. కాబట్టి వీటి అంటే యూరోపియన్ యూనియన్ నాటో యొక్క మద్దతు ఉక్రెయిన్కు లభిస్తే ఉక్రెయిన్ దేశం అంతా అటువైపుకి వెళ్ళిపోతుంది, పశ్చిమానికి. రష్యా వెనకబడుతుంది అనేటువంటి కాన్సెప్ట్లో రష్యా అధ్యక్షుడైనటువంటి వ్లాదిమిర్ పుతిన్ ఎలాగైనా ఉక్రెయిన్ నాటోలో చేరనీయకూడదు, యూరోపియన్ యూనియన్ దేశాలతో కలవనివ్వకూడదు, మేము వశం చేసుకోవాలనేటువంటి కాన్సెప్ట్లోనే 2014లోనే నల్ల సముద్రంలో ఉన్నటువంటి క్రిమియా అనేటువంటి ప్రాంతాన్ని ఆల్రెడీ ఆక్రమించుకున్నాడు. అదేవిధంగా లుహాన్స్క్, డొనెస్క్ అనేటువంటి ప్రాంతాలను ఇటీవల స్వతంత్ర ప్రాంతాలుగా, స్వతంత్ర రాజ్యాలుగా పరిగణింపజేసి వాటిని కూడా తీసుకునే వ్యూహంలో ఉన్నాడు. కాబట్టి ఈ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ విధంగా వ్యూహం పండుతున్నాడు. కాబట్టి ఉక్రెయిన్ ఖచ్చితంగా ఎలాగైనా కూడా మేము వీటిని కాపాడుకోవాలి, లుహాన్స్క్, డొనెస్క్ను. అదేవిధంగా నాటోలో చేరితే వీటి బలగం ఉంటుంది, మమ్మల్ని రష్యా ఎటువంటి ప్రలోభాలకు గురి చేయలేదు అనేటువంటి కాన్సెప్ట్లో ఉక్రెయిన్ నాటోలో చేరాలని నిర్ణయం చేయటం జరిగింది. తర్వాత పుతిన్ వ్యూహం గురించి చూద్దాం. అసలు రష్యా అధ్యక్షుడైనటువంటి వ్లాదిమిర్ పుతిన్ ఎటువంటి వ్యూహం పడుతున్నాడు, ఉక్రెయిన్ను స్వాధీనం చేసుకోవడానికి ఎటువంటి స్ట్రాటజీని ఉపయోగిస్తున్నాడో చూద్దాం. ఉక్రెయిన్ దేశంలో ఒకప్పటి యూరోపియన్ యూనియన్లో ఉన్నటువంటి రష్యా ఉక్రెయిన్ స్వతంత్ర దేశాలుగా ఆవిర్భవించిన తరువాత ఉక్రెయిన్లో 70% ఉక్రెయిన్ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు ఉన్నారు. 70% ఉక్రెయిన్ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు ఉన్నారు. 30% రష్యన్ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ప్రజెంట్ ఇప్పుడు ఉక్రెయిన్ కంట్రీలో 70% ఉక్రెయిన్ మాట్లాడే వాళ్ళు ఉన్నారు.
30% రష్యన్ మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అయితే ఇక్కడ ఉక్రెయిన్లో 2 పార్టీస్ ఉన్నాయి. అందులో మొదటిది ప్రో వెస్ట్రన్ అనేటువంటి పార్టీ, రాజకీయ పార్టీలు. 2 రాజకీయ పార్టీ అంటే 2 పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి. అందులో మొదటిది ప్రో వెస్ట్రన్ పొలిటికల్ పార్టీ, రెండవది వచ్చేసి ప్రో రష్యన్ పొలిటికల్ పార్టీ. ప్రో రష్యన్ పొలిటికల్ పార్టీ. అయితే ఇప్పుడు ప్రజెంట్ రూలింగ్లో ఉన్న పార్టీ వచ్చేసి ప్రో వెస్ట్రన్ పార్టీ. ప్రో రష్యన్ పార్టీ అనేది పుతిన్కు అనుకూలమైనటువంటి పార్టీ. పుతిన్కి అనుకూలమైనటువంటి పార్టీ ఏదైనా అంటే ప్రో రష్యన్ అనేటువంటి పార్టీ. పుతిన్కి అనుకూలమైన పార్టీ ప్రో రష్యన్ పార్టీ. కానీ ఇప్పుడు అధికారంలో ఏ పార్టీ ఉందంటే ప్రో వెస్టర్న్ పార్టీ ఉంది. సో క్లియర్గా చూస్తే ప్రో వెస్టర్న్ పార్టీని దించివేసి గద్దె దించి ప్రో రష్యన్ పార్టీని మనం అధికారంలో తీసుకొస్తే ఉక్రెయిన్లో ఈజీగా ఉక్రెయిన్ స్వాధీనం చేసుకోవచ్చు అనేది పుతిన్ యొక్క వ్యూహం. ఇప్పుడు ప్రజెంట్ ప్రో వెస్టర్న్ ఉంది. ఈ ప్రో వెస్టర్న్ పార్టీ రష్యాకు పూర్తి ఆపోజిట్. రష్యా ఏం చెప్పినా ఈ ప్రో వెస్టర్న్ పార్టీలోని నాయకులు కానీ అధికారులు కానీ ఎవరు చెయ్యరు. అదే ప్రో రష్యన్ పార్టీలో అధికారులు నాయకులు అందరూ రష్యాకు మద్దతుగా ఉంటారు కదా. కాబట్టి ఈ పార్టీని ఎలాగైనా గద్దె దించాలి అనేటువంటి ఇప్పుడు జెలెన్స్కీ అనేటువంటి అధ్యక్షుడు ఉన్నాడు. అతను ప్రో వెస్టర్న్ పార్టీకి చెందినటువంటి వాడు. ఎలాగైనా ఈ ప్రో వెస్టర్న్ పార్టీని గద్దె దించి ప్రభుత్వాన్ని కూలదోసి ప్రో రష్యన్ పార్టీని తీసుకొచ్చినట్లయితే అధికారంలోకి అప్పుడు మనం ఉక్రెయిన్ను ఈజీగా స్వాధీనం చేసుకోవచ్చు అనేది పుతిన్ యొక్క వ్యూహం. ఒకసారి క్లియర్గా చూస్తే 2010లో ప్రో రష్యన్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక్కడ ఉక్రెయిన్లో అధికారంలోకి వచ్చినప్పుడు అప్పుడే అధ్యక్షుడు ఏం చేశాడంటే ఈ నల్ల సముద్రంలో ఉన్నటువంటి నల్ల సముద్రంలో ఉన్న క్రిమియాను ఎప్పుడు అంటే సోవియట్ యూనియన్ ద్వారా ఉక్రెయిన్ మరియు రష్యా రెండు విడిపోయినప్పుడు ఒక ఒప్పందం జరిగింది ఉక్రెయిన్కు రష్యాకు మధ్య. ఏంటి ఆ ఒప్పందం అంటే నల్ల సముద్రంలో ఉన్నటువంటి క్రిమియా ప్రాంతము 2017 వరకు నల్ల సముద్రంలో ఉంటే క్రిమియా ప్రాంతంలోని ఈ వనరులన్నిటిని రష్యా వినియోగించుకోవచ్చు అని చెప్పేసి ఒక ఒప్పందం జరిగింది. అయితే ఎప్పుడైతే 2010లో ఉక్రెయిన్లో ప్రో రష్యన్కు చెందినటువంటి పార్టీ అధికారంలోకి వచ్చిందో అది ఈ రష్యాకు అనుకూలమైన పార్టీ కాబట్టి 2017 వరకు నల్ల సముద్రంలో ఉన్నటువంటి క్రిమియా ప్రాంతంలో ఉన్నటువంటి వనరులను రష్యా ఉపయోగించుకోవచ్చు అనేటువంటి ఈ ఒప్పందాన్ని 2042 వరకు పొడిగించడం జరిగింది. ఇప్పుడు 2010లో వచ్చినటువంటి అధ్యక్షుడు రష్యాకు అనుకూలం కాబట్టి 2017 వరకే ఉన్నటువంటి ఈ ఒప్పందాన్ని 2042 వరకు పెంచడం జరిగింది. అది ఉక్రెయిన్ ప్రజలకు నచ్చలేదు. ఎందుకంటే రష్యా ఏంటి మా దేశంలో ఉన్నటువంటి వనరులను ఉపయోగించుకోవడం ఏంటి అనేది ఉక్రెయిన్ యొక్క ప్రజల యొక్క మనోగతం. కాబట్టి ఇక్కడ పుతిన్ వ్యూహం ఏంటంటే ఖచ్చితంగా ఈ ప్రో రష్యన్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ఈ ఉక్రెయిన్ రాజ్యాన్ని అంటే ఉక్రెయిన్ దేశాన్ని మనం స్వాధీనం చేసుకోవాలి అనేది ఈ యొక్క పుతిన్ యొక్క వ్యూహంగా చెప్పవచ్చు. మరి ఇక్కడ ఏం జరుగుతుంది? యుద్ధం అయితే జరుగుతూ ఉంది. అనేక ప్రతి దాడులు జరుగుతున్నాయి. ఎవరు నష్టపోతారు, ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనేటువంటిది నెక్స్ట్ ఫ్యూచర్లో మనకు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే యుద్ధం హోరాహోరీగా జరుగుతూ ఉంది. సో యుద్ధం అయితే జరుగుతుంది కాబట్టి ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఉన్నటువంటి భారతీయులను ఇండియాకు చేరవేసే కార్యక్రమం ఏ కార్యక్రమంలో భాగంగా ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఉన్నటువంటి ఇండియన్స్ని మన యొక్క దేశానికి తీసుకొస్తున్నారంటే ఆపరేషన్ గంగా అనేటువంటి కార్యక్రమంలో భాగంగా ఉక్రెయిన్లో ఇరుక్కుపోయినటువంటి సరిహద్దుల్లో ఉన్నటువంటి ఇండియా దేశస్తులను మన ఇండియాకు తీసుకురావడం జరుగుతుంది. సో ఏ కార్యక్రమం ద్వారా తీసుకొస్తున్నారంటే ఆపరేషన్ గంగా అనేటువంటి కార్యక్రమం ద్వారా తీసుకొస్తున్నారు. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా
ఉక్రెయిన్ రష్యా సంక్షోభాన్ని క్లియర్ కట్గా వివరించే ప్రయత్నం చేశాం. మరి క్లియర్గా చూస్తే ఒకసారి నావెల్ బేస్ ఆఫ్ రష్యా అయినటువంటి ఈ నల్ల సముద్రంలో ఎలా అయినా పాగా వేయాలి అనేటువంటి కాన్సెప్ట్ తోటి క్రిమియాను 2014లోనే రష్యా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇటీవలే లుహాన్స్క్ డొనెస్క్ను కూడా రష్యా స్వతంత్ర దేశాలుగా పరిగణించింది. తొందరలో వాటిని కూడా స్వాధీనం చేసుకోబోతుంది. కాబట్టి ఇవన్నీ పోతే ఉక్రెయిన్కు మనుగడ ఉండదు. కాబట్టి ఉక్రెయిన్ నాటోలో చేరితే మాకు మంచి బలం ఉంటుందనే కాన్సెప్ట్ తోటి ఉక్రెయిన్ నాటోలో చేరాలని నిర్ణయించింది. మరి నాటోలో చేరుతుందా, అమెరికా చేర్చుకుంటుందా, లేదా ఉక్రెయిన్ అడ్డుకుంటుందా, ఏం జరుగుతుంది అనేది ఫ్యూచర్లో మనకు తెలుస్తుంది. అయితే యుద్ధం హోరాహోరీగా జరుగుతుంది. ఈ యుద్ధ పరిణామాల వల్ల రష్యాకు అనేక దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. WHO కూడా అనేక ఆంక్షలు విధించింది, అమెరికా అనేక ఆంక్షలు విధించింది, ప్రపంచ దేశాలు అనేక ఆంక్షలు విధిస్తూ ఉన్నాయి. ఈ రష్యా ఉక్రెయిన్ మీద ఎప్పుడైతే యుద్ధం ప్రారంభించిందో రష్యా యొక్క కరెన్సీ అయినటువంటి రూబెల్ క్షీణించిపోయింది. అనేక సంస్థలు ఈ స్విఫ్ట్ లాంటి సంస్థలు అంటే వాణిజ్య బ్యాంకులకు సంబంధించినటువంటి సంస్థల్లో అమెరికా యొక్క సభ్యత్వం కూడా తొలగించడం జరుగుతుంది. సో ముందు రష్యా ఎటువంటి సభ్యత్వాలను కోల్పోతుంది, ఎటువంటి పరిణామాలను ఎదుర్కొంటుంది అనేది నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. నెక్స్ట్ ఇప్పుడు మన ఇండియా పరిస్థితి ఏంటి? రష్యా నుంచి మనం అనేక అణ్వాయుధాలను, అనేక యుద్ధ విమానాలను, రఫేల్ యుద్ధ విమానాలు రష్యా నుంచి ఇటీవల మనం తీసుకురావడం జరిగింది. సో రష్యాకు మనకు మంచి దౌత్య సంబంధాలు, వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. కాబట్టి మనము ఉక్రెయిన్కు సపోర్ట్ చేస్తే రష్యా మనకు ఫ్యూచర్లో ఎటువంటి హెల్పింగ్ అనేది రష్యా మనకు చేయదు అనే కాన్సెప్ట్ తోటి మనం తటస్థంగా ఉన్నాం. కానీ ఈరోజు ప్రధానంగా ఒక ఇండియన్ ఎయిర్వేస్కు సంబంధించినటువంటి ఒక విమానంలో వస్తు సామాగ్రిని మన ప్రధానమంత్రి మోడీ గారు పంపించడం జరిగింది ఉక్రెయిన్కు. అలాగే అక్కడికి పంపించే వస్తు సామాగ్రిని తిరిగి వచ్చేటప్పుడు అక్కడ సరిహద్దుల్లో, ఉక్రెయిన్ సరిహద్దుల్లో లేదా రొమేనియా సరిహద్దుల్లో ఉన్నటువంటి భారతీయులను ఇండియాకు ఆపరేషన్ గంగా అనేటువంటి కార్యక్రమం ద్వారా తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా మరిన్ని ఆర్థిక లేదా వస్తు రూపేణ సేవలు ఉక్రెయిన్కు చేయాలని కూడా ప్రధానమంత్రి మోడీ గారు చెప్తున్నారు. మరి యుద్ధం ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది, యుద్ధం వల్ల ఎవరు నష్టపోయారు, ఎవరు గెలిచారు, ఎటువంటి సంఘటనలు జరిగాయి అనేటువంటి కాన్సెప్ట్ గురించి, అదేవిధంగా నాటో గురించి టోటల్ ఇన్ఫర్మేషన్, యూరోపియన్ యూనియన్ గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ క్లాస్లో మనం క్లియర్ కట్గా నేర్చుకునే ప్రయత్నం చేస్తాం. సో కాబట్టి ఇటువంటి ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ అందిస్తున్నటువంటి ఓబ్లేష్ ఎడ్యుకేషన్ను వెంటనే డౌన్లోడ్ చేసుకొని 10 మంది మీ యొక్క ఫ్రెండ్స్కు చేరవేసి మా యొక్క అభివృద్ధిలో మీరు పాటుపడతారని, హెల్ప్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎల్లవేళలా మీ యొక్క విజయాన్ని ఆకాంక్షించే మీ ఓబ్లేష్.